జరిగిన యుద్ధం ఎప్పుడూ చూసింది కాదు, విన్నది కాదు. భీష్ముడు అప్పుడు తన ధనస్సుతో మండలాకారంలో వంచి విషనాగుల వంటి బాణాలను కురిపించసాగాడు. రణభూమిలో అతడు తిరిగే వేగానికి పాండవులకు అతడు 1000 రూపాల్లో గోచరించసాగాడు. భీష్ముడు మాయచేత తన యొక్క అనేక రూపాలను సృష్టించాడా అనిపించింది. తూర్పు దిక్కున అతనిని చూసిన వాళ్ళు కళ్ళు తిప్పేసరికి పడమట వైపున కూడా అతనిని చూసేవారు. ఒకే క్షణంలో అతడు ఉత్తర దక్షిణాలలో కూడా కనిపించేవాడు. ఈ రీతిగా ఆ యుద్ధంలో సర్వత్రా అతనొక్కడే కనిపించసాగాడు. పాండవులకు అతడు విడిచిన బాణాలు కనిపించాయే తప్ప అతడు కనిపించడం లేదు. వారి హాహాకారాలు చెలరేగాయి. భీష్ముడు అతిమానుష రూపంలో సంచరిస్తున్నాడు. 1000 కొద్ది రాజులు తమ చావు కోసమే అగ్ని వద్దకు మిడుతలుగా వచ్చినట్లుగా వస్తున్నారు. అతని యొక్క ఒక్క దెబ్బ కూడా వ్యర్థం కావడం లేదు. ఈ రీతిగా